చదవబడినటువంటి రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా రూతు పలికినటువంటి ఒక మాట ఏమిటి? సర్వశక్తుడు నన్ను. వాస్తవానికి ఆలోచించండి, దేవుడు ఏ వ్యక్తినైనా బాధకు గురి చేస్తాడా? ఏ వ్యక్తినైనా సరే దేవుడు బాధకు గురి చేస్తాడా? ఈ ప్రశ్న, ఈ క్వశ్చన్ మార్క్ మనకు మొదట అర్థం కావాలి. నిజంగా ఆలోచిస్తే యేసయ్య ఎవరినైనా బాధలకు అప్పగిస్తాడంటే కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒకవేళ బహుశా అవునేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ యేసయ్య ఎవరిని కూడా కావాలని బాధ పెట్టినట్లుగా మనకు కనపడదు. ఇక్కడ నయోమి అంటా ఉంది, దేవుడు నన్ను బాధపరిచాడు అంటుంది. వాస్తవానికి నయోమి బెత్లెహేము వాస్తవ్యురాలు. తన పుట్టినిల్లు, తను ఉంటున్నటువంటి ఆ గ్రామం ఏమిటి? బెత్లెహేము. బెత్లెహేము అనగా మీకు తెలుసు కదా, రొట్టెల ఇల్లు, సమృద్ధి గల గ్రామము. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధిగా గల గ్రామం. అక్కడ తను జీవనం కొనసాగిస్తూ ఉంది. రూతు తన భర్తతో, 2 కుమారులతో, మొత్తం ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది? 4 కలిసి ఎక్కడ ఉంటున్నారు? బెత్లెహేములో ఉంటున్నారు. బెత్లెహేము అనగా దేవుని మందిరం కూడా మనం అనుకోవచ్చు. ఈ బెత్లెహేములో వారు కాపురం ఉంటున్నారు. అయితే ఒకానొక రోజు ఆ బెత్లెహేముకి ఏమొచ్చిందయ్యా అంటే ఏమొచ్చింది? కరువు వచ్చింది. బెత్లెహేముకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల. ఏమండి, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనుషుల జీవితాల్లో ఆటుపోట్లు అనేవి తప్పవు. మనుషుల జీవితాల్లో కష్టములు, నష్టములు, సుఖ దుఃఖాలు అనేవి తప్పవు. అయితే ఇది గుర్తించినటువంటి నయోమి, ఇది అర్థం కానటువంటి నయోమి బెత్లెహేములో కరువు వచ్చేసింది. వాస్తవానికి బెత్లెహేముకున్న పేరేమిటి? రొట్టెల ఇల్లు. అవును కదా? మరి ఈ బెత్లెహేములో కరువు వచ్చేసిందని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా తాను తన భర్తతో, 2 బిడ్డలతో కలిసి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు చాలామంది విశ్వాసులు చేసే తప్పు ఏంటంటే, చిన్నపాటి సమస్య రాగానే దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. నయోమి చేసిన పని ఏమిటి? బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు. అది ఆశీర్వాదం చేత నింపబడినటువంటి స్థలము. ఏదో కొన్ని అనివార్య కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ కరువు కలిగిందని చెప్పి ఆ తల్లి ఏం చేసింది? తన భర్తని, 2 బిడ్డల్ని పట్టుకొని బెత్లెహేంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మీకు అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన పరిస్థితి. వారు ఊరు వెళ్ళారు. వారి ప్రజల మధ్యకు వెళ్ళారు. 2 మగపిల్లలు ఉన్నారు కదా, 2 ఆడపిల్లలను చూసి పెళ్లి చేసేసింది. అన్యుల మధ్యలో కాపురం ఉంటున్నారు. దేవుని కాదనుకుని బయటికి వెళ్ళిపోయారు. వేరే ఊర్లో బతుకుతూ అన్యులకు ఇచ్చి పిల్లలిద్దరికి పెళ్లి చేసింది. ఆ తర్వాత తన జీవితంలో భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. చివరగా తాను, 2 కోడళ్ళు మిగిలిపోయారు. ఒక కోడలు తన దారి తను చూసుకుంది. ఇక మిగిలింది చిన్న కోడలు. ఇక ఈమె కలిసి మరలా మరి స్వగ్రామానికి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ ఊరిలోకి వచ్చి రాగానే వారందరూ చూసి, అరే వెళ్ళిపోయిన నయోమి మరలా తిరిగి వచ్చిందిరా. నయోమి అనగా దేవుని బిడ్డలారా అర్థం ఏమిటి అంటే, అక్కడ రాయబడి ఉంటుంది మాట మధురము. నయోమి అనగా తీపి. తన జీవితం ఎలా ఉండేది? బెత్లెహేములో ఉన్నప్పుడు మధురముగా, తీపిగా, సంతోషముగా ఉండేది. ఊర్లోకి రాగానే జనాలందరూ అన్నారు, అరే నయోమి వచ్చేసిందిరా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అది ఇది నయోమి అని పిలుస్తుంటే తన అన్నమాట ఏమిటంటే, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకని? నేను బెత్లెహేములో నుంచి బయటికి వెళ్ళిపోవడం వలన నా మధురమైన జీవితం చేదుగా మారిపోయింది. నా తీపైనటువంటి బ్రతుకు మారాగా అయిపోయింది. కాబట్టి నన్ను ఇప్పుడు మీరేమని పిలవద్దు? నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే నా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి పలకకూడని మాట పలుకుతుంది. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మాట మనము పలకకూడదు. యేసయ్య ఎప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయము, ఒకవేళ మనకి బాధలు వచ్చాయి, ఒకవేళ మనకి కష్టం వచ్చింది, ఒకవేళ మనము ఇబ్బందులు పడ్డాము అంటే అది మన స్వయం కృప అపరాధమే. అది మన తప్పుల వల్లే, మనము చేసే పొరపాట్ల వల్లే తప్ప యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా నయోమి అంటుంది నన్ను యేసయ్య అంటే సర్వశక్తుడు దేవుడు బాధపరిచాడు అంటుంది. ఇలాంటి స్టేట్మెంట్లు క్రైస్తవులు ఇవ్వకూడదు. పొరపాటును కూడా మనం ఇలాంటి మాటలు నిద్రలో కూడా, కళ్ళలో కూడా పలకకూడదు. ఎందుకని? నీ దేవుని నువ్వు తక్కువ చేసినట్లు బైబిల్ చెబుతుంది. నన్ను ఘనపరచు వారిని, అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఘనపరచాలి, దేవుని నువ్వు స్తుతించాలి,
దేవుని నువ్వు మహిమపరచాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే తప్పు ఏమిటంటే, యేసయ్య నాకు బాధలు కలగజేశాడు, యేసయ్య నాకు కష్టాలు కలగజేశాడు, యేసయ్య నాకు దుఃఖం కలగజేశాడు, ఇలాంటి మాటలు మనం పలికిన దినమందు నిజముగానే బాధలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది దేవుని బిడ్డలారా. చదవబడినట్టు రూతు గ్రంథంలో ఆ తల్లి అన్నమాట యేసయ్య నాకు బాధలు, సరే కొద్ది నిమిషాలు అనుకుందాం, యేసయ్య మీకు బాధలు కలగజేశాడు అనుకుందాం. అయితే ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నహూము గ్రంథము 768వ పేజీ, నహూము గ్రంథము 1వ అధ్యాయము 768వ పేజీ. అందరూ కూడా చక్కగా 768 తీసి పెట్టండి. నేను చెబుతాను. 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏమిటి? నేను నిన్నిక బాధ పెట్టను. నిజమే. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నిన్నిక బాధ పెట్టను, వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగగొట్టెదను, వారి కట్లను నేను తెంపెదను. నినివే, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత అంతా సబ్జెక్టు మీరు చదువుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది. చదవబడినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు గనక మీరు పరిశీలన చేస్తే, ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నిన్నిక బాధ పెట్టను, నీ మీద మోపబడిన ప్రతి కాడిని విరగొడతాను, ప్రతి కట్లను తెంపుతాను, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఇక మిమ్ములను బాధల నుంచి బయటకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. కీర్తన గ్రంథము 90వ కీర్తన 15వ చరణం చదవండి. 501వ పేజీ. కీర్తన గ్రంథము 90వ కీర్తన అందరూ తీయండి. 501వ పేజీ తీయండి. నీవు మమ్ములను శ్రమపరచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన రాసింది ఎవరు అని అంటే, దేవుని బిడ్డలారా, మోషే. ఈ కీర్తన రాసింది ఎవరు? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా దీన్ని భక్తులు పిలుస్తూ ఉంటారు. అక్కడ మోషే గారు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. పైన చదువుకున్నటువంటి లేఖనము నహూము గ్రంథంలో ఆయన అంటాడు, నేను నిన్ను బాధపరిచితినే, మరి ఇంకెప్పటికీ నేను బాధ పెట్టను, బాధపరచను అంటున్నాడు. నిజమే. ఈరోజు అదే చెప్తున్నాను. యేసయ్య ఎవరినైనా బాధ పెడతాడంటే, వాస్తవానికండి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా బాధ పెట్టాడు. మరి ఈ లేఖనాలు ఏమిటి ఇలా రాయబడి ఉన్నాయి అంటే, ఈ ఇశ్రాయేలీల జనాంగం గురించి రాయబడినటువంటి లేఖనాలు తెలుసు కదా. ఐగుప్తులో బంకమట్టి తొక్కుకుంటూ, ఇటుకలు చేసుకుంటూ, తినక ఏమండి దేవుని బిడ్డలారా, ఉండి ఉండక చాలి చాలక బ్రతుకుల్లో వారు బ్రతుకుతూ ఉంటే, యేసయ్య ఏం చేసాడు? వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పరమాకాణానికి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఏమంటే ఒక వ్యక్తి మనకు మంచి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాట విని ఆ వ్యక్తి మాటకు తగ్గట్లుగా నడవాలి కదా. కానీ వీరు అలా చేయలేదండి. ఇశ్రాయేలీలు అలా చేయలేదు. అదే ఇక్కడ వచ్చినటువంటి బాధ. ఇశ్రాయేలీలు అలా చేయకపోయేసరికి దేవునికి బాధ కలిగి ఆయన ఏం చేశాడంటే, శత్రువులకు అప్పగించడం జరిగింది. ఎందుకని అంటే, వీరు దేవుని యొక్క శక్తిని గుర్తించట్లేదు. దేవుని శక్తిని గుర్తించక మాటికి తప్పులు చేయడం, ప్రతిసారి పొరపాట్లు చేయడం, ఏదో ఒక రీతిగా దేవుని బాధ పెట్టడం, ఇలా జరుగుతూ వస్తుంది. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి ఎందుకు బాధపరచబడతాడు? ఒక వ్యక్తికి ఎందుకు బాధలు వస్తాయి? ఒక వ్యక్తికి ఎందుకు భయంకరమైనటువంటి శ్రమలు, సమస్యలు అనేవి సంభవిస్తాయి అంటే, వారు చేసే పనులను బట్టే వారు శ్రమల పాలవుతారు. అందుకని నా ప్రభువు అంటున్నాడు ఏమని? నేను నిన్నక బాధ పెట్టను, నీ మీద మోపబడిన ప్రతి కాడిని విరక్కొడతాను, ప్రతి కట్లను తెంపుతాను, నిన్ను విడిపిస్తాను, వారి మీద గెలుపునిస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ ధ్యానాంశాన్ని మీ మనసులో పెట్టండి. నేను నిన్నిక బాధ పెట్టను. ప్రార్థించు. ఎలా ప్రార్థిస్తావు? మోషే ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా,
మమ్మును సంతోషపరచుము. మోషే ఏమని ప్రార్థిస్తున్నాడు? మమ్మను సంతోషపరచుము. మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మేము ఎన్ని సంవత్సరాలైతే బాధపడ్డామో, మేము ఎన్ని సంవత్సరాలైతే ఇబ్బంది పడ్డామో, మేము ఎన్ని సంవత్సరాలైతే వేదన చెందామో, అంతకు మించిన సంతోషం మాకు దేవుని దగ్గర మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. దేవుని దగ్గర మోషే చేస్తున్నాడు. మేము పడ్డ వేదనకు, మా శ్రమలకు, మా సమస్యలకు ఒక పులి స్టాప్ కావాలి ప్రభువా. కామా కాదు ప్రభువా, మాకు పులి స్టాప్ కావాలి. మా జీవితాలు సంతోషముగా మార్చబడాలి అని చెప్పి మోషే భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో నీ బాధలు పోయి నువ్వు అనుభవించినటువంటి కీడులన్నిటికీ తగిన ఫలము, లేదా నువ్వు అనుభవించినటువంటి ఆ శ్రమలన్నిటికన్నా ఎక్కువ సంతోషము నువ్వు పొందుకోవాలి అంటే ప్రభువు దగ్గర మోషే వలె ప్రార్థించుట నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎప్పుడు దేవుడు అన్యాయము చేయడు. బెత్లెహేములో నుంచి బయటకు వెళ్ళుట ద్వారానే నయోమికి అన్యాయం జరిగింది. బెత్లెహేములో నుంచి కాలు బయట పెట్టడం వల్లనే నయోమికి, మీకు తెలుసు కదా, యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడా లేదా ఒక వ్యక్తి, ఎప్పుడు చెబుతాను నేను, యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడంట. అవసరమేముంది చెప్పండి దేవుని బిడ్డలారా? బెత్లెహేములో నుంచి బయటికి వెళ్ళడం ఎందుకు? యెరూషలేములో నుంచి కిందకు దిగడం ఎందుకు? ఏమండి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలకు మీరు చెప్పుకోవలసిన మాట, నేను యేసయ్య దగ్గరే ఉండాలి. నేను సాయంత్రం ఒక ప్రసంగాన్ని సిద్ధపరిచాను. ఆ ప్రసంగము మీరు వింటూ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ చెప్పేదానికే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పక రాసుకున్నాను. 3 విషయాలు రాశాను నేను. మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ప్రభు ఎందుకు మధ్యలో ఉంచాడు. ఎక్కడ రాసావు? ఇక్కడ రాసావా? ఒక 3 విషయాలు. అది కొంచెం ఆ విషయాలు ఎందుకు మధ్యలో పెట్టాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఒక 3 విషయాల గురించి నాకు దేవుడు ప్రేరేపణ కలిగించాడు. దీనికి కంటిన్యూషన్గా సాయంత్రం వాక్యం ఉంటుంది. అయితే ఒక మాట చెప్తాను, అందుట్లో ఒక మాట చెప్తాను. నేను రాసుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే 3 పాయింట్లో ఒక పాయింట్, ఇది సినిమా కాదు జీవితం. ఈ పాయింట్ చాలా అర్థం చేసుకోవాలి మనం. ఈరోజు నేను సాయంత్రం చెబుతాను, ఇవి మాట్లాడి మీ అందరికీ చక్కగా అర్థమైన రీతిగా చెబుతాను. ఇది సినిమా కాదు జీవితం. అన్నీ మనం అనుకున్నట్టు అయిపోతే ఇక మనం ఎందుకు చెప్పండి? బెత్లెహేములో కరువు వచ్చిందండి. నయోమి ఏం చేసింది? ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ఏమి లేదు, పక్క దేశానికి వెళ్ళిపోదాము, అక్కడేదో మనం సంపాదించుకుందాం, తినేద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది. అదే చెబుతున్నాను, మనం అన్నీ అనుకున్నట్లు జరగడానికి ఇదేమి మన సొంత స్క్రిప్ట్ కాదు, మన డైరెక్షన్ కాదు, మనం ప్రొడ్యూసర్లమేం కాదు, మనకు నచ్చినటువంటి స్టేట్లో విడిపించుకోవడానికి మనం బయ్యర్లమే కాదు. దేవుని బిడ్డలారా, అది సినిమా కాదు, ఇది జీవితం. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఏ రోజైతే ఈ విషయం మీద దృష్టి పెడతాడో వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు నయోమి నాకు సర్వశక్తుడు బాధ కలిగించాడని రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుందో తెలుసా? తన పొరపాటే. చాలామంది జీవితాలు చెప్పినప్పుడు వినక, దేవుని మాటకు విలువివ్వక, దేవుని మాటను పట్టించుకోక, వారికి నచ్చిన నిర్ణయాలు, వారికి నచ్చిన పనులన్నీ చేసేసుకుని వెళ్ళిపోయి, ఆ తర్వాత వారు బాధపడుతూ చాలా సింపుల్గా చెప్పే మాటలే ఇవి. ఏ మాటలో? ఏసే నాకు అన్యాయం చేశాడండి, ఏసే నాకు ఏ సాయం చేయలేదండి, ఏసే నన్ను పట్టించుకోలేదండి, ఏసే నాకు ఇవ్వలేదండి, ఏసే నాకు పెట్టలేదండి అంటూ ఉంటారు. వాస్తవానికి ఒకటి గుర్తుపెట్టుకో, ఏసయ్య దగ్గర ఉన్నవాడికే దీవెనలు, ఆశీర్వాదాలు. ఈరోజు అందుకనే నేను చెబుతున్నాను, నిన్నిక నేను బాధ పెట్టను. మరి ఏసై నేను బాధ పెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? యెరూషలేములోనే కాపురం ఉండాలి, బెత్లెహేములోనే నీ ఇంటిని కట్టుకోవాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? నేను నిన్నక బాధ పెట్టను. ఇంతకన్నా గొప్పగా మాట్లాడే దేవుడు ఎక్కడ ఎప్పుడు మీకు కనపడడు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఒకటే వాస్తవంగా నేను చెబుతాను, ఎప్పుడు వాక్యం మీకు నేను నేర్పేది ఏమిటంటే, మన జీవితంలో మనం అనుభవించిన కీడులు, మనం అనుభవించినటువంటి శ్రమలు, వీటన్నిటికీ ప్రతిగా సంతోషము కావాలి అంటే బెత్లెహేములోనే, యెరూషలేములోనే. నేను కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఏమండి? కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఏమండి? ఆటోమేటిక్గా మార్గ మధ్యలో పోతూ ఉన్నప్పుడు చిన్న చితగా అడ్డంకులు రావడం అనేది సహజం. కానీ నీ అంతటి నువ్వే ఆగి, ఆ పక్కగా ఉన్న చెట్టు ఒకటి నరుక్కొని నువ్వు అడ్డేసుకొని, మళ్ళీ నువ్వే తీసుకొని పక్కన వేసుకొని, ఇలాంటివి చేయకూడదు మనం. ఇలాంటివి నీ దారి నువ్వు పోతావంటే పొరపాటును పడింది అనుకో, ఓకే, ఎందుకో దేవుడు అనుమతించాడు అని మనము వెళ్ళొచ్చు, అడుగులు ముందుకు వేయచ్చు, అవసరమైతే వెనదిరిగిపోవచ్చు, లేదా
కష్టపడి దాన్ని దాటి ముందుకి. కానీ మనంతటా మనమే దిగి దాన్ని తీసుకొని అడ్డం వేసుకొని మళ్ళీ ఇంకో 10 మందిని పిలుచుకొని రండి కష్టం వచ్చిందని చెప్పి ఇలాంటి అమాయకపు పనులు క్రైస్తవులు చేయకూడదండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నా యేసయ్య మీకు మీ కుటుంబాలకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మల్ని ఇంకెప్పటికీ బాధ పెట్టను. అయితే మీరు చేయవలసిన పని ఒకటే ఉంది. ఏం చేయాలి అంటే, బెత్లెహేములో ఉండండి, యెరూషలేములోనే జీవించండి. ఒక మాట నేను చూపిస్తాను, ఆ మాట కూడా చదవండి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 152వ పేజీ, 152వ పేజీ, మొదటి నుంచి 152వ పేజీ. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆహారము వలననే గాక నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఇక్కడ నుంచి ఈ మాట చక్కగా అర్థం చేసుకుని, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తదుపరి వర్తమానం మీరు చదువుకుంటండి, అద్భుతంగా ఉంటుంది. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను చదివించినటువంటి మాటలు ఆయన అంటాడు, ఆయన నిన్ను అణచి, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి. అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు వాక్యం మీకు అర్థం కాకుండా ఉందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను చదివించే వాక్యాలన్నింటిలో కూడా యేసయ్య ఏదో ఒక ముళ్ళు పెట్టి పడుతున్నట్టే కనబడుతుంది. కానీ మీరు అంటున్నారు ఆయన మిమ్మల్ని బాధ పెట్టడు అంటున్నారు. కానీ చదివించిన ప్రతి వాక్యంలో కూడా నేనే మిమ్మల్ని బాధ పెట్టాను, ఇంకెప్పుడు బాధ పెట్టను, నేనే మిమ్మల్ని శ్రమపరిచాను, ఇంకెప్పుడు శ్రమపరచను. ఇక్కడేమో ఏకంగా అణిచి ఆకలి కలగజేశాడంట. ఇలాంటి వాక్యాలన్నీ చూపిస్తున్నారు. మళ్ళీ పైపెచ్చి మీరేమో బాధ పెట్టరు అంటున్నారు. ఏమండి, ఏదో వెనకటికి ఒక సామెత ఉంది, బుగ్గగిల్లి జోలపాడినట్టుగా. ఏమండి ఏంటి మాకేం అర్థం కావట్లేదు ఈరోజు వాక్యం అనుకుంటున్నారా? అదే చెబుతున్నాను. నయోమికి ఎందుకు బాధ కలిగింది? బెత్లెహేమును విడిచి వెళ్ళిపోవడం వలన. ఏమండి, ఇశ్రాయేలీయులకు ఎందుకు బాధ కలిగింది? దేవుని మాట వినకపోవటం వల్ల. ఎందుకు యేసయ్య ఒక వ్యక్తికి బాధ కలగజేస్తున్నాడు? రెండు కారణాలు. ఒకటి, మన తప్పులు, మనం చేసే పొరపాట్ల వల్ల మనకు బాధ కలుగుతుంది. మనమే చేతులారా ఏమండి కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టి గీసుకొని, ఎలకపోతే పక్కింటిని తెచ్చుకొని లైటర్తో అయినా కాల్చుకొని రకాలం మనం. కాబట్టి ఇక మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ, అవునా? అయితే రెండోది ఏమిటంటే ఇక్కడ చదవండి, మరి ఇంకొకసారి చదవండి. ఆహారము వలననే గాక, ఒక్కసారి చూడండి, ఆహారం వలనే గాక అంటే ఆహారం వల్లే కాదు. ఈ మాట నువ్వు కరెక్ట్గా అర్థం కావాలి. నీ డబ్బుని బట్టి కాదు, నీ బలాన్ని బట్టి కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీ సర్కిల్ని బట్టి కాదు, లేదా ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు. కేవలం దేవుని నోట నుండి వచ్చు మాట వలన ప్రతి మనుషుడు బతుకుతాడు. అది నువ్వు నమ్మట్లేదు కాబట్టి నేనేం చేశానో తెలుసా? నేను అణిచాను, నీకు ఆకలి పుట్టించాను. ఇప్పుడు నీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఆహారము వలననే గాక అన్నాడు. కొత్త నిబంధనలో ఒకటి ఏమని రాయబడి ఉంది? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు కదా. ఇది అర్థం చేసుకోవట్లేదనే మనుష్యులకి దేవుడు చిన్న పాటి సమస్యలను, మనం అన్యులం కాదండి, ఇష్టానుసారంగా బతికి రోడ్ల మీద జరగడానికి. దేవుని బిడ్డలము, వర్తమానాలు, లేఖనాలు మనకు అర్థం కావాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆహారం వల్ల మాత్రమే కాదు, నీ బలం వల్ల, డబ్బు వల్ల, నీకున్నటువంటి సర్కిల్ వల్ల, నీ పరిస్థితుల వల్లే కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల మాత్రమే మనుషులు బ్రతుకుతారు. అది నువ్వు నమ్మక అటు ఇటు అడుగులు వేస్తూ పరుగులు తీస్తూ ప్రయాసపడుతుంటే, నీకు వాక్యం అర్థం కావాలి, నా విలువ తెలియాలి, నువ్వు సత్యంలో నిలబడాలని చెప్పి నేను నిన్ను అణిచివేశాను, ఎదగకుండా ఆపాను. ఎందుకంటే ఒక్కసారి దేవుని ప్రమేయం లేకుండా ఎవడన్నా పైకి వస్తే చివరికి వాడు అనే మాట ఏంటో తెలుసా? దేవుడే లేడు, నేనే దేవుణ్ణి. ఎవడైనా పలికే మాట ఇదే. దేవుని ప్రమేయం లేకుండా ఎవడో అడుగు ముందుకు వేసి పైకి వచ్చి కాస్త సంపాదించి కూడబెడితే వాడు చెప్పే మాట ఏమిటంటే, ఎవడో లేడు, నేనే, నా శక్తి, నా బలం, నా జ్ఞానం అంటాడు. అందుకనే ఎవడి గురించో నాకు తెలియదు కానీ క్రైస్తవుల గురించి మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను. ఆయన అణిచివేయడానికి, ఆకలి కలగజేయడానికి కారణం ఏంటో తెలుసా? మన తప్పిదాలు, మన పొరపాట్లు, మన లోకానుసారమైనటువంటి క్రియలు. మన యొక్క ధ్యానాంశం ఏమిటి?
ఏమిటి గట్టిగా చెప్పొచ్చు? ఇంకొంచెం గట్టిగా. మరి యేసయ్య బాధ పెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? బెత్లెహేములో ఉండాలి, యెరూషలేములో జీవించాలి. కేవలం ఆయన ద్వారానే క్రైస్తవుడు బ్రతుకుతాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కేవలము దేవుని ద్వారానే ఒక క్రైస్తవుడు బ్రతుకుతాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ రోజే మనకు మన జీవితాలకు దీవెన కలుగుతుంది. చదవబడినటువంటి లేఖనాన్ని కనుక మీరు కంటిన్యూ చేస్తే, ఆకలి కలగజేసిన తర్వాత చదవండి. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి మహిమ కలుగునగా. ఇక్కడ ఈయన దేవుడి యొక్క మనస్తత్వం ఎలాగుంటుంది అంటే, నీకు భయాన్ని కలగజేసి, బాధను కలగజేసి, నీ కుటుంబంలో కాస్తంత ఒత్తిడి కలగజేసి, ఈ భూప్రపంచం మీద ఎవ్వరు ఏ మనుష్యుడు చేయలేని కార్యాలు నీ జీవితంలో. ఏమండి, ఇశ్రాయేలీయులు ఏమి తినేవాళ్ళు ఒకప్పుడు? మన్న తినేవాళ్ళ? కర్రోడు పక్కన పెట్టుకోవాలి, వాక్యం బుర్ర ఇక్కడ పెట్టండి. ఇశ్రాయేలీయులు ఏం తినేవాళ్ళు ఒకప్పుడు? బానిసలుగా ఉన్నప్పుడు ఇక మాటలకు అది వర్ణాతీతం. మిగిలితే పెట్టేవాళ్ళు లేదా పస్తులు ఉండేవాళ్ళు. ఏం తినేవాళ్ళు ఎవడో తెలుసు? బానిసలకు ఏమైనా మంచి ఫుడ్ ఇస్తారా? బిర్యానీలు అవి గట్రా ఇస్తారా? మిగిలిపోయిన పాసి పడిపోయినటువంటి, మీకు తెలియని భారతదేశ చరిత్ర తెలుసా? మనకి ఇక్కడే ఖమ్మం తెలుసా? ఖమ్మం ఇటు సైడ్ ఎటో ఉండి, హైదరాబాద్ సైడ్ ఎటో, తెలంగాణలో ఖమ్మం. ఆ ఖమ్మం అనే ప్రాంతంలో ఒకనాటి క్రైస్తవులకి, బడుగు బలహీన వర్గాల, తక్కువ జాతి కులస్తులకి రోజువారీ ఆహారం ఏంటో తెలుసా? రోజువారీ ఆహారం ఏంటో తెలుసా? గేద కండి, ఎండిపోయిన కండి గేద తింటే గేదకు అరిగిద్దా? మీకు తెలిసి పల్లెటూరులో గేదకు అరగదు. కండి గింజలు ఎండిపోయిన తింటే గేదకి అరగవు. అరగకపోగా అవి మోషంతో పాటు బయటకు వస్తాయి. ఈ బడుగు బలహీన పేద ప్రజలు, ఆనాటి కొందరు వ్యక్తులు మత్తులో, ఏమండి, మత పిచ్చితో ఈ పేద ప్రజలకు పెట్టిన ఆహారం ఏంటో తెలుసా? ఆ మూత్ర విసర్జన ద్వారా వచ్చినటువంటి ఆ గింజలను తీసుకుపోయి నీటిలో కడుక్కొని రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు. బానిసల బ్రతుకులు అట్లా ఉంటాయి. మీకు అర్థమైందని చెప్పింది. ఆవు కంకులు తినడం వలన అరగక మూత్ర విసర్జనతో బయటకు వస్తే, ఆ పేడ నీటిలో వేస్తే అది వాటర్లో కలిసిపోయి గింజలు కలవవు కదా. ఆ గింజలు తీసుకొని శుభ్రంగా మరలా వాష్ చేసుకొని, వాటిని దంచుకొని, కాల్చుకొని, పిండి చేసుకొని రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు. అది మన భారతదేశ చరిత్ర. ఇది ఎవరికి చాలా మందికి, ఎంత బీఈడీలు, ఎంఈడీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసినా ఎవరికి తెలియదు చరిత్ర. ఇది దాచబడిన చరిత్ర. దీన్ని ఇండియాలజీ అంటారు. యూట్యూబ్లో గుర్తు వచ్చింది, ఇండియాలజీ అంటారు దీన్ని. అదే బానిసల గురించి చెబుతున్నాను. ఒకప్పుడు మన దేశ చరిత్ర ఎప్పటికీ ఉంది. అక్కడక్కడ కొన్ని సాంప్రదాయాలు, కొందరు ఏమండి బాగా డబ్బున్న వాళ్ళు చేసే అక్రమాలు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల జీవితం ఇట్లా ఉండేది. కానీ దేవుడు వారిని ఎలా పోషించాడు? దేంతో పోషించాడు? ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకపు నుంచి కుమ్మరించబడింది. పరలోకం నుంచి దేవుడు ప్రత్యక్షం చేశాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్యకి ఆయన దగ్గర నేను వాక్యాలు చెప్పేటప్పుడు ఏ సేవకుడు ఎక్కడా చెప్పని కొన్ని మాటలు చెప్తా, మీరు వింతగా ఫీల్ అవ్వద్దు. యేసయ్యని చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిద్ది నాకు. ఆయన మనస్తత్వం ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కాదు. అణిచివేసి, ఆకలి కలగజేసి, పైపొచ్చు ఆకాశంలోంచి మన్నాను కురిపించి, అంటే ఈయన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఎవడు ఏం చేయకూడదు, నేనే చేయాలి. అంటే ఏ సేవకుడు చెప్పడు, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇలాగ ఎవరు ఎక్కడ ఎలాంటి చోట్ల మీకు వాక్యాలు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మనసు పెట్టి బైబిల్ కనుక చదివితే ఆయన మీకు అర్థమవుతాడు, ధైర్యంగా బతుకుతారు. ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, వీడికి ఎవడు ఏం చేయకూడదు, వీడికి అన్నీ నేనే చేయాలి. దేవుని యొక్క మనస్తత్వం కూడా ఇదే. నీకంటూ నేను ఉన్నాను కదా ఇక్కడ, నువ్వెందుకు బయట ఉన్నావు? నువ్వెందుకు వేరే వాళ్ళతో సావాసం కలిగి ఉన్నావు? నీకు కావలసినవన్నీ నేను ఇస్తా ఉన్నప్పుడు ఆ సమయం ఏదో నా దగ్గర గడపచ్చు కదా. ఇప్పుడు భర్త ఇంట్లో ఉన్నాడు, బయట అమలక్కలతో టైం స్పెండ్ చేసే బదులు భర్త దగ్గరకు వచ్చి ఏదన్నా మంచి చెడు, లేకపోతే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం, లేదా అది కూడా లేకపోతే ఓ మూలపడి ఉంటే అదొక సంతోషం, అదొక తృప్తి కదా భర్తకి. ఇప్పుడు ఏసయ్య కూడా ఇట్లానే. నీ అనేవాడిని నేను ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఎందుకు బయట తప్పని? బెత్లెహేములో కరువు రావడం ఏమిటి? నువ్వు బయటికి పోవడం ఏమిటి? యెరూషలేములో కష్టం రావడం ఏంటి? ఎరుకోకు నువ్వు వెళ్ళడం ఏమిటి? ఏసయ్యకు నచ్చలేదు. ఏసయ్యకు నచ్చలా. ఆయన అమితమైనటువంటి ప్రేమ చూపించే దేవుడు. నిజంగా ప్రేమ చూపించేవాడు ఏం కోరుకుంటాడంటే, పనున్నా లేకపోయినా నా పక్కనే ఉండాలి అనుకుంటాడు.
నిజంగా ప్రేమ చూపించేవాడు చేసే పని ఏంటి? ఇప్పుడు భర్త ఉన్నాడు, నిజంగా ప్రేమ చూపించేవాడు భార్య పట్ల ఎలా ఉంటాడంటే, పనునా లేకపోయినా అమ్మగారు నీ ముందు కూర్చొని ఏం చేయాలయ్యా అని, కూర్చో. దేవుడు కోరుకునేది ఇదే. ఇది సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. అందుకనే ఎందుకు అణిచివేశాడు దేవుడు? ఎందుకు ఆకలి కలగజేశాడు? ఏసైకి నచ్చల. ఏసైకు నచ్చల. ఎందుకని నచ్చలేదంటే, మన మన దేవుని బిడ్డలకు ఉన్నటువంటి రోగం ఏంటంటే, ఏసై గురించి తెలుసు. ఏసై గురించి ఏమని చెప్పుకుంటారు? నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అని చెబుతూనే ఏమంటే దేవుని బిడ్డలారా, మరలా ఆయనను అవమానాల పాలు ఈ నయోమిలాగా ఆ యెరూషలేము నుంచి కిందకి దిగుతున్న వ్యక్తిలాగా మోషే కూడా ఇలాగే ప్రార్థన చేశాడు. మోషే కూడా భలే ప్రార్థన చేశాడు. ఏమని? మమ్మల్ని శ్రమలో పరిచిన కొలది, మాకు కీడును అనుభవించిన ఏండ్ల కొలది మాకు సంతోషాన్ని కలగజేయ ప్రభువా. మోషేకు కూడా తెలుసు దేవుడు శ్రమ పరిచాడు, కీడుకు అప్పగించాడు దేవుడు అని చెప్పి మోషేకు కూడా తెలుసు. మోషే అందుకే ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా ప్రభువా మాకు సంతోషాన్ని ఇవ్వు ప్రభా, మేము భరించలేకపోతున్నాం ఈ బాధలన్నీ. ఒకటే కారణం, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కష్టాలు వచ్చాయి అంటే కారణం ఏంటి? మనమే. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయవసరం లేదు చెప్తాను. క్షణము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, కానీ మరలా గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుకుంటుని. ఆయన కోపం వస్తే ఎలా ఉండిద్దంటే ఒక క్షణం మాట్లాడడం మానేస్తాడు. దేవుడు కోపం వస్తే ఒక క్షణం, బైబిల్లో ఒక మాట ఉండిద్ది, నాకు ఆ రెఫరెన్స్ దొరకట్లే బుడ్డ, నాకు ఆ రెఫరెన్స్ కావాలి. యేసు మందిరము ఎదురుగా ఉన్న కొండ మీదకి వెళ్ళి చేసుకుని మొత్తం తెలిపి సతేయచ్చు, లేదా ఇంకొంచెం ల్యాగ్ చేయొచ్చు, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇంకొంచెం ఆలోచించండి. వాక్యాలు మనం ఏదో వచ్చామంటే వచ్చాం, చూసామంటే చూసాం, చదివాం అయిపోయిందంటే అయిపోయినట్టు కాదు. 6000 సంవత్సరాలు అయినాయి, ఇప్పటికీ 6 రోజులు ఆయన దృష్టిలో అయినాయి. 7వ రోజులో మనం ఉన్నాం. ఇది 7000 సంవత్సరం రన్నింగ్. ఎప్పుడు ఎక్కడ కథ ఆగిపోద్దో ఎవడికి తెలియదు. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. రాకడ ఎలా ఉంది? సమీపంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయా? మన భారతదేశం మీదకి యుద్ధాలు రావలే, వస్తే ఒకేసారి వచ్చింది రాకడ. మన భారతదేశానికి యుద్ధాలు జరగవు. మనోళ్ళు చాలా గ్యాంబ్లింగ్గా ఉంటారు కదా, అటు మంచోళ్ళు కాదు, ఇటు చెడ్డోళ్ళు కాదు, 3 ముక్కలాట ఆడుతూ ఉంటారు మనోళ్ళు. అందుకని మన మీదకి ఎవడు రాడు. అక్కడ గాజా, పాలస్తీనా, ఇరాను, ఈజిప్టు మనోళ్ళందరూ యుద్ధాల మీద యుద్ధాలు చేసుకుంటున్నారు. 30,000 మంది ఇంత పిల్లలు చచ్చిపోయారు. 30,000 మంది ఇంత పిల్లలే, మన ఆడి వయసు నుంచి ప్లస్ ఈ వయసు దాకా పిల్లలు 30,000 మంది చచ్చిపోయారు. గొప్ప వాత్సల్యంతో సమకూర్చుకుంటున్నాడు. అయితే దానికి ముందు ఒక క్షణం మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈ క్షణం అన్న మాట, క్షణం అంటే ఒక నిమిషమా? ఒక క్షణం అంటే ఒక నిమిషమా?
అంతేనా? క్షణం అంటే నిమిషమే వచ్చిద్దా, లేదా గంట వచ్చిద్దా? క్షణం అంటే నిమిషమేనా? ఒక నిమిషం ఎన్ని సంవత్సరాలు అంటారు? మన ఆయుష్ కాలం అంతా అంటారా? 1000 సంవత్సరాలు ఒక రోజు అన్నప్పుడు రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు. ఆలోచించండి. చూడండి, 1000 సంవత్సరాలు ఇలాగ మనం ఆలోచించుకుంటూ పోతే మేబీ నేను అంటాను ఒక క్షణం అంటే మన జీవితకాలం పట్టొచ్చేమో. కానీ అంత కోపిష్టి ఏం కాదు నా దేవుడు. మరలా వెంటనే గొప్ప వాత్సల్యంతో మళ్ళీ నాకు చేసుకునే గొప్ప ప్రేమ దేవునిది. ఆయన అంటాడు, మునిపెన్నడూ కూడా నువ్వు చూడనటువంటి మార్గములలో నిన్ను నడిపించాను, మన్నాతో నేను అంటే ఈ మాట మీకు ఎలా అర్థం కావాలంటే, డాక్టర్లో చేయలేదు నేను చేశా. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదే చివరి మాట, ముగించేశాను, ప్రార్థన చేద్దాం. ఆ, 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 అన ఆ, 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 ఆ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములు. కింద చదువుకున్నాం కదా, నువ్వు ఎన్నడూ ఎరగని ఆహారము మన్నా. 2వ వచనం 3వ వచనం మీరు కంటిన్యూ పెట్టుకొని టిక్లు పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2, 3 వచనాల్లో 2వ వచనం రాయబడిన మాట ఏమిటి? నిన్ను నడిపించిన మార్గము అన్నాడు. నిన్ను నడిపించిన మార్గము. 3వ వచనంలో నువ్వు ఎరుగని మన్నా. అంటే దేవుని బిడ్డలారా, మనుషులు ఎవ్వరు చేయలేనిది నేను చేస్తున్నాను కదా. డాక్టర్లు చేయగలుగుతున్నారా? లాయర్లు చేయగలుగుతున్నారా? అధికారులు, పోలీస్ యంత్రాంగం పెద్దలు ఏమండి ఇలా చేయగలుగుతున్నారా? ఎవరి ద్వారా అవట్ల. మరి నువ్వు ఎన్నడూ ఎరగని మార్గంలో నిన్ను నడిపిస్తూ, నిన్ను దీవిస్తూ, నిన్ను పోషిస్తూ ఉంటే నీవు పలికే మాటలు, నీ యొక్క భక్తి, నీ యొక్క నడక, నీ యొక్క తీరు ఎట్లా ఉంటుంది? క్రైస్తవులకు అర్థం కావాలి. ఇది క్రైస్తవ వాక్యం. మీరు ఇక్కడ నుంచి చక్కగా మనసు పెట్టి వినమని అందుకే చెప్తాను నేను. ఎంత గొప్ప అద్భుతమైన మాటలు ఇవంటే, నేను నీకు ఆకలి కలగజేశాను అన్నాడు, నేను నిన్ను అణిచివేశాను అన్నాడు. ఎందుకు ఆకలి కలగజేశావయ్యా, ఎందుకు అణిచివేశావయ్యా అంటే ఇందుకే చదవబడిన లేఖనం ఏమని? నువ్వు నా ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను పరీక్షించి పరిశీలించి తెలుసుకొనుటకు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన జీవితాల్లో ఏమండి, పరలోకం అనేది ఉత్తనే ఎవరికి రాదు. ఆశీర్వాదము ఓ గగ్గోలు పెడేస్తున్నారు క్రైస్తవులందరూ. అసలు మనం ఎవరమో తెలుసా? ఆశీర్వాదానికి వారసు. ఉందా లేదా? పత్రికల్లో, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. మనం ఎవరమంటే ఆశీర్వాదానికి వారసులగుటకు పిలవబడిన వారు. అసలు మనం పిలవబడింది ఎందుకని? ఆశీర్వాదం పొందుకోవడానికి. కానీ మనం దేనికోసం ఏడుస్తున్నాం, దేనికోసం పరుగులు తీస్తున్నాం అంటే, అసలు ఇదే సైతాను గడి యొక్క గొప్ప బోధ ఏమిటో తెలుసా? మీకు ఆశీర్వాదం కలిగిద్ది రండి అంటాం, మనం ఎగేసుకుని వెళ్ళడం. దేవుడు ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారము మోసుకొనొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. దేవుడిచ్చిన పిలుపు చూడండి, భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి అన్నాడు. వీళ్ళు అంటున్నారు ఆశీర్వాదం కావాలని పరితపిస్తున్న వాళ్ళారా నా దగ్గర రండి అంటున్నారు. ఇది మీకు అర్థం కావాలి. మనం ఎవరమండి? ఆశీర్వాదానికి వారసులము. కాకపోతే ఎందుకు ఆశీర్వాదం దొరకట్లేదు అంటే, ఈ ఆశీర్వాదం ఎక్కడ ఆశీర్వాదం మనకు అర్థం కావాలి. పరలోకపు ఆశీర్వాదం. మనం ఎక్కడ వారసులం? పరలోకపు వారసులం. మన పౌరసత్వం ఎక్కడా? నీ పౌరసత్వం అంటే ఏంటి? నీ ఐడెంటిటీ, పౌరసత్వం, భారతదేశపు పౌరసత్వం. నువ్వు భారతీయుడు అని గుర్తింపు ఏంటి? పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా బంధ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు. అవునా కదా? మరి పరలోక పౌరసత్వం అంటే చెప్పాలి. అదే ఆశీర్వాదానికి వారసులం అవుటకు ఎందుకు పిలిచారంటే, మనం పరలోకానికి వారసులం. దేవుని బిడ్డలారా, ఈ కార్డ్స్ అన్ని, ఈ ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, పాన్ కార్డు నేషనల్ ఇండియాకి సంబంధించింది. ఇంకా ఆ తర్వాత ఉండే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తే ఇంకా రకరకాల కార్డులు వస్తూ ఉంటాయి. గ్రీన్ కార్డు అని, ఆ కార్డు అని, ఈ కార్డు అని, పడితే రకరకాల కార్డులని ఇస్తూ ఉంటారు మనకి. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, మనము పరలోక వారసత్వం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. ఇక్కడ ఇస్తాడు. ఎవడన్నాడో చెప్పాడు? దేవుడు ఏమని చెప్పాడా? ఇస్తాడు. కానీ ఎంత కాడికి గుడ్డోడి చేతులు లడ్డు సామెత తెలుసా? గుడ్డోడి చేతులు లడ్డు సామెత తెలుసా? ఎక్కడ నుంచి వస్తే పాస్టర్ గారు మీకు సామెతలన్నీ అంటారా? ఏమో చిన్నప్పుడు వింటా ఉండవు, నాకు జ్ఞాపకం తెచ్చుకుంటా. గుడ్డోడి చేతులు లడ్డు అంటారు. పాపం ఒక గుడ్డోడు అలా దారిన పోతా ఉంటే అనుకున్నాడంట,
దారిని పోయి వాళ్ళు చూసి, అయ్యో పాప ఈ గుడ్డోడు ఏం తిన్నాడో తెలియదు, నా దగ్గర నేను పెడదామని చెప్పి చూస్తే వాడి దగ్గర ఇంత పెద్ద లడ్డు ఉందంట. ఇది తెచ్చుకుని ఎక్కడ స్పెషల్గా తెప్పించుకున్నాడు తిందామని. ఆ లడ్డు తీసుకునే, బాబు ఇటు రామా అని చెప్పి పిలిచి ఈ లడ్డు ఆ చేతిలో పెట్టారంట. ఆ లడ్డు అంత ఉంది, అంత రోజు తినేదానికంటే కొంచెం పెద్దది, మన పెళ్ళిళ్ళు గడ్డలు చేర్చుకుంటాం కదా అంత. బాబు ఇదిగో అమ్మ లడ్డు తిను, ఆకలితో ఉన్నట్టున్నావు కదా అని చెప్పి వాళ్ళు అన్నారంట. ఆడి చేతికి ఇచ్చి అడుగులు ముందుకెత్తూ ఉన్నప్పుడు ఆళ్ళలో పుట్టిన పురుగేంటో తెలుసా? అమ్మ నాకే ఇంత లడ్డు ఇచ్చారంటే వీళ్ళంత పెద్ద లడ్డు తింటున్నారో. గుడ్డోడి అని ప్రేమించేదో ఒకటి పెట్టారు ఆడి చేతిలో, తినరా బాబు అని. అది అంత ఉంది. ఆడేమనుకుంటున్నాడు, గుడ్డోని నాకే ఎంత పెద్ద లడ్డు ఇచ్చారంటే కళ్ళుండు వాళ్ళంత పెద్ద పెద్ద తింటున్నారో. అదే మనుషులకు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నంత వరకు మనము గుడ్డోడి చేతులు లడ్డు. ఈ సామెత బాగా ఇష్టం నాకు. క్రైస్తవులు అందరూ కూడా ఇంతే, కేవలం దేని గురించి ఆలోచిస్తారంటే ఏ కాడికి ఇక్కడేదో తిందాము, ఇక్కడేదో తాగుదాము, ఇక్కడేదో ఉందాము, ఇక్కడ ధరించేసుకుందాము, ఏమంటే నడుంకో ఒక తాడు కట్టుకుని రోల్ కేసు బిగ తీసుకుందాము, ఇక్కడే ఉంటాము, ఏ ఆడికి పోము అన్నట్టుగా. అంతేనా? దిగేసుకుని ఇక్కడే ఉండిపోతాం మనం. ఏమండి ఆ సామెత గుర్తు రావట్లేదు, ఏదో ఉంటుందిలే. ఏమండి మనం ఇక్కడే ఉండిపోతామా? కాదు కదా. పుట్టినవాడు గిట్టక, అవునా కదా? ఆడెవడో చెప్పాడు కదా గీతలో, చెప్పాడు లేదా? చెప్పాడు. అలాగే యేసు ప్రభు కూడా చెప్పాడు, పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఈ లోకమే శాశ్వతం అనుకుని ఎంతకాడికి నువ్వేం పరుగులు తీస్తున్నావు? ఈ లోకంలో ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏమండి అప్పులు, ఇతరత్ర చెత్త చెదారం అంతా ఇక్కడే. కేవలం ఇది కాదు, నువ్వు పరలోక పౌరసత్వానికి వారసుడివి. ఇక్కడ నువ్వు అర్జీలు పెట్టుకొని, అప్లికేషన్లు పెట్టుకొని 30 సార్లు తిరిగి 20 సార్లు తిరిగి, నువ్వు జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళి, ఫ్యామిలీ ఫోటోలు తీసుకెళ్ళి, ఏమండి దేవుని బిడ్డలారా, ఎమ్మెల్యే సంతకం పెట్టించుకుంటారు. రేపరా సార్ లేరు, ఎల్లుండిరా అయ్యా వాలంటీర్ సెలవమ్మా, ఇవాళ మీ వాలంటీర్ ఏడి, పిల్లు వాళ్ళ పిల్లు, ఏళ్ళు ముద్రేసావా అయ్యా, నాది పరట్లేదండి, శుభ్రం తుడుచుకో. ఎట్లాంటివి ఉండవు పరలోకం. ఎట్లాంటివి, నువ్వు అడుగు పెట్టగానే నీ క్రియలను బట్టి అక్కడ జీతం ఉంది. నీకు డూప్లెక్సా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇక ఆయన చేతిలో ఉంది. ఏమిటంటే బిడ్డారా, అక్కడ బంగారపు వీధుల్లో బంగారపు గుమ్మాలు. ఎన్ని గుమ్మాలు ఉంటాయి? ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క రత్నంతో ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క రత్నంతో పొదగబడినటువంటి గుమ్మాలు. ఆ 12 గుమ్మాలలో నువ్వు ప్రవేశిస్తావంటే 12 వైపుల నుంచి ఆ సింహాసన ఆశీనుడు అయినటువంటి దేవుని దగ్గర నువ్వు పోతావంటే ఆకలి దప్పికలు ఉండవు. అయ్యో ఏంటి నీళ్ళు రాలేదు పూట, అలాంటివి ఏమి ఉండవు. ఏదో డబ్బా మినరల్ వాటర్ పట్టరా, ఏమి ఉండవు అక్కడ. అలాంటి కర్రీస్ బండికి వెళ్ళి ఒక 20 రూపాయలు సాంబార్ పట్టరా, కూర ఉండలేదు పూటకి, ఏముంటాయి అలాంటివి ఉంటాయి పరలోకంలో? ఏమి ఉండవు. మీకు అర్థం కావాలి. ఈరోజు క్రైస్తవులకు అర్థం కాని విషయం ఇదే. రాబోతున్న రోజుల్లో క్రైస్తవులు ఇలా కూర్చొని ఇళ్లలో దాక్కొని మరి నేను మీ ఇళ్ళకి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాలి, నేను అక్కడ దారి మధ్య దగ్గర పెడితే అక్కడ చంపేస్తారు. అలాంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి జై శ్రీరామ్ అనరా, లేకపోతే చంపేస్తాం. ఏమో నీతి గల్లోడు నేను సావరం చేస్తా కానీ ఆ మాట పలకండ్రా అని చచ్చిపోతాడు. నీతి లేనోడు నాకు దేవుడు అవసరం లేదు అనుకున్నాడు. అదే చెప్తున్నా, ఈ లోకం మట్టికే కాదండి, ఈ లోకం మట్టికే కాదు, పరలోకం కోసం. మనం షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ ఊర్లో వాళ్ళందరినీ కూడా పట్టుకొని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బైబిల్ మీద ఉమ్మూసి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరిని చంపమన్నారు. బైబిల్ నేల మీద పెట్టి దాని మీద కాంట్రిచ్చి ఉమ్మూసి వెళ్ళిపోండి, ఈ దేవుడు మాకు అవసరం లేదని ఉమ్మూసి వెళ్ళిపోండి, మేమేం అన్నాం మిమ్మల్ని, ఎవడన్నా మేము చెప్పినట్టు చేయబోతే చంపేస్తామని చెప్పి నిజంగా జరిగిన సంఘటన షార్ట్ ఫిల్మ్గా తీశారు. ఆ చిన్నపిల్ల ఏం చేసింది తెలుసా? ఊరు మొత్తం ఒక చిన్నపిల్ల, ఊరోళ్ళందరూ ఉమ్ములు చేస్తే బైబిల్ మీద తీసి తుడుచుకొని గుండెలు గతుకుని చచ్చిపోయింది దేవుని కోసం. ఊళ్ళోళ్ళందరూ కూడా ఉమ్ములూసి మాకు అవసరం లేదని వెళ్ళిపోతే ఉమ్ములూసిన బైబిల్ తీసి గుండెలకి తుడుచుకొని హత్తుకొని దేవుడి కోసం ఏమైపోయింది? హతసాక్షిగా మార్చబడింది. ఇలా ఉంటాడు పరలోకంలో పెద్ద పెద్ద చర్చిలు కట్టి పెద్ద పెద్ద సేవలు చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినాడు. పరలోకంలో అంత పోటుగడిగా ఏమి పిలవబడ్డా అక్కడ. దేవుని కోసం ఎవడైతే కష్టాలు పడి శ్రమలు పడి తన్నులు తిని తిట్లు తిని ఏమండి తినటానికి కూడా లేకుండా బతుకుతాడో వాడికి మాత్రమే పరలోకంలో స్థానం ఉంది. పరలోకంలో ఎవడ పడితే పర్మిషన్ ఉండదు, పర్ఫెక్ట్గా బతికినోడికే పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అంటాను సబ్జెక్ట్ ఏమిటి, నేను నిన్ను ఇక బాధ పెట్టను, అవునా కదా? కాబట్టి దేవుడు నిన్ను బాధ పెట్టను అని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బాధ పెట్టుకో. దేవుడు నిన్ను
సింపుల్గా చెప్పేది మళ్ళీ. రోజు గుద్దులాడుకుంటూ ఉన్న భార్య భర్తల మధ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త అంటాడు, సర్లే ఇంకెప్పుడు నేను అనలే అంటాడు. కాముగా ఉండాలా? ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు? మాట ఇచ్చాడు. మాటకు తగ్గట్టుగా ఉండాలా? మనం అలా ఉండంగా మళ్ళీ 4 గుద్దులు తింటాకి, 4 తనులు ఎక్కువ తింటాకి ఏదో ఒకటి అంటాం మనం. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? నిన్ను ఇంకా బాధ పెట్టనమ్మా, ఇంకా బాధ పెట్టరా అబ్బాయి, అరే బడ్డోడా నేను ఇంకేం చేయను నేను అని అంటాడు. అన్నప్పుడు నువ్వేమనాలి? అమ్మ దేవుని స్తోత్రం అనుకోవాలా? ఏం బతుకులు ఏమోలే, ఆయన అలాగే అంటాడు, అదే చేత ఉంటాడు అని నువ్వు అన్నావు అనుకో, బత 4 గుద్దులు గుద్దినట్టు ఏసు కూడా 4 మొట్టికాయలు. అరే నేను ఇంత క్లారిటీగా వాక్యం చూపించి మరి చెప్పా కదా నేను బాధ పెట్టనని. అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి, అమ్మ దేవుడు నన్ను బాధ పెట్టన్నాడు, చాలా సంతోషం, స్తోత్రం అనుకోవాలి. కానీ నిన్న ఇలాంటి మాట్లాడిన వాక్యాలు మా బతుకు మారినా సచ్చేనా అని అనుకున్నావు అనుకో, జీవితంలో మనం ఎప్పుడు వెనక్కి వెళ్తూనే ఉంటాం. మీకు అర్థం కావాలి మనం ఎవరము? వధువు సంఘము. దేవుడెవరు? వరుడు. ఆయన మనతో వివాహమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, నేను చెప్పినప్పుడు మీరు నవ్వారు, కానీ నేను అమ్మగారి మధ్య సంభాషణ చెప్పా చూసారా? యేసయ్యకి మనం ఎవరమి? వధువు సంఘం. ఆయన పెండ్లి చేసుకోబోయే వధువు. ఏమండి చూడండి, పెండ్లి కుమారుడు తన భార్య జోలికి వస్తే ఎవడన్నా ఊరుకుంటాడా? తన వధువు విషయం ఎట్లుంటాడు? రోషం కలిగి ఉంటాడు. తన భార్య వైపు ఎవడన్నా కన్నెత్తి చూస్తే యేసయ్య కూడా అట్లాంటోడే. మనం ఎవరం? వధువు సంఘం. మన జోలికి ఎవడన్నా వస్తే దేవుడు ఊరుకుంటాడా? చెమడలు లాగేస్తాడు ఒక్కొక్కడికి. అది గుర్తుపెట్టుకొని మీరు భక్తి చేసుకోండి. ఒకటే, మీరు ఎవరో యేసయ్యకు ఎంగేజ్మెంట్ చేయబడినటువంటి సంఘము. మీ మీద రైట్స్ అన్నీ ఎవరికి ఉన్నాయి? సాతాను గడ్డ ఎవడు మీ జీవితాలతో ఆడుకోవడానికి? వాడికి ఏ రైట్ ఉంది? వాడికి ఏ రైట్ లేదు కదా. తోలు చేస్తాడు అడిగి దేవుడు. ఎప్పుడు? మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. ఏమంటే దేవుని బిడ్డలారా, భర్తకి పుట్టు రోషము బహు భయంకరమైనది అన్నాడు బైబిల్లో. ఈ భర్త ఎవరు? యేసయ్య. ఆయనకు పుట్టు రోషం మామూలుది కాదు, ఆయన కోపం మామూలుది కాదు. నీ జోలికి నా జోలికి వస్తే సాతాను గడే కాదు, ఎవడో బతకడు. కాబట్టి ఇలాంటి ఆలోచించుకోండి. మీరు ఎవరో దేవుని బిడ్డలో, మీ జోలికి ఎవడు రాలేడు, రానివ్వడు కూడా. మీరు జాగ్రత్తగా భక్తి చేసుకున్న దినమందు మీ జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి. దేవుడు చెప్తున్న మాట, నేను నిన్నిక బాధ పెట్టను. కాబట్టి నువ్వు దేవుని బాధ పెట్టు. మాకు సూటిపోటు మాటలని ఏదో అయ్యింది శుభ్రంగా బతుకుదాం అని చెప్పి కాంప్రమైజ్ చేసి పెద్దల ఇంటికి పంపిస్తే మళ్ళీ లేనిపోయిన మాటలన్నీ వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన తనులు తినే వ్యవహారాలు చేసుకోకుండా, ఏమంటే దేవుని బిడ్డలారా, ఆయన్ని బాధ పెట్టద్దు. మనం దేవుణ్ణి బాధ పెట్టామా మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? నువ్వు 4 మాటలు అంటూ ఆయన 4 వేస్తాడు దవడంబడి పెట్టి. అటు సమస్య, ఇటు ఇలాంటి మీకు అర్థం చేసుకున్నప్పుడు మీ ఆత్మీయ జీవితాలు చాలా బాగుంటాయి నా ఆశ. అవునా కదా? దేవుడు మిమ్మల్ని బాధ పెట్టను అని చక్కగా వివరణాత్మకంగా మాట్లాడినప్పుడు మీరు యేసయ్యను కూడా బాధ పెట్టొద్దు. ఆయన మీరు బాధ పెట్టేవారుగా ఉంటే మీరేమీ పొందుకోలేరు, అన్నీ మనం నష్టపోవాల్సిందే. నయోమి బెత్లెహేం నుంచి బయటికి వెళ్ళిపోయి నన్ను యేసయ్య బాధ పెట్టేశాడని చెప్పి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తామంటే యేసయ్య బుద్ధి చిత్రలు చేశాడు. అలాగే మనము దేవుడి దగ్గర తొందరపడి ఏ విషయంలో నోరు జారకూడదు. మరి సాయంత్రం ఒక అంశం చెప్పే కదా, ఇది సినిమా కాదు. నువ్వు నేను అనుకున్న దానికి ఇది సినిమా. 3 గంటల ముక్కల్లో ఎదుదాడు 3 ముక్కలుగా 4 ముక్కలు కట్ అని చేసి నీ ముందు పెడితే అది చూసి నువ్వు ఓకే జబ్బలేగరే మాక. అది సినిమా, అది మోసం, అది అబద్ధం. ఈరోజు సాయంత్రం అంశం అదే. ఎవరెలా వింటారో ఏమో మరి, వినండి బాగా చక్కగా వినండి, రాసి పెట్టుకోండి. ఇది సినిమా కాదు, జీవితం రా అబ్బాయి. కాబట్టి ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.